ఎక్కడున్న మనస్సుతో జయించయ్యా నువ్వు. ఎక్కడున్నా నీకు వచ్చేస్తుంది. అక్కడెక్కడికి వెళితే కొన్ని రోజులైన ఇంటి జ్ఞాపకం వస్తుంది నీకు. ముద్దు పిల్లకాయ మీద జ్ఞాపకం వస్తుంది, లాస్ట్ పిల్లవాడి మీద జ్ఞాపకం వస్తుంది, అలా మనవడి మీద మా మనవడు మరి వాడికి పుట్టాడో లేదో ఇవన్నీ నీకు వస్తుంది. ఇక కట్టుకున్న భార్య మీద ప్రేమ వస్తుంది. అయ్యో నాతో కష్టసుఖాలు అనుభవించింది కదా, దాన్ని అన్యాయంగా వదిలేసి వచ్చానే అనేది ఎప్పటికైనా వస్తుంది నీకు. ఈరోజు ఒక స్పీడ్ ఉంది నీకు, వ్యామోహం అనేటువంటిది ఒక జిల నీకు. ఆ జిలను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వు చాలా కష్టపడతావు. ఆ జిల నీకు పోవాలంటే దానికి మందు కూడా వేయకూడదు. అదంతకదే పరమాత్ముడు హీలింగ్ చేస్తాడు. ఏదైనా ఒక కింద పడతామనుకోండి, ఇమీడియట్గా శరీరంలో ఉండేటువంటి ఎన్నో లోపల ఉన్న సైనికులంతా వచ్చి దాని మీద పడి దాని హీలింగ్ ప్రాసెస్ ప్రారంభమైపోతుంది. ఒక్క సెకండ్లో ప్రారంభమైపోతుంది. దెబ్బ తగులుతూనే ప్రారంభమవుతుంది. ఇది పరమాత్ముడి యొక్క కృప. అది మనకు ఏది మందు వేయలేదు పోతుంది అన్నాం అంటే ఒక కింద పడిన దానికి ఒక దెబ్బ తగిలితే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను అంతేగాని దెబ్బ తగిలినప్పుడంతా అదంతకదే అవుతుంది పోన్లే అనుకోవద్దండి. మందు దగ్గర ఉన్నప్పుడు వేసుకోండి. నేను చెప్పేది యోగికి నేను చెప్తున్నాను. అటువంటిది అభ్యాసం మనం చేసుకోవాలా. అంటే హీలింగు శరీరంలో మన చుట్టుముట్టు ఉండేటువంటి ఇంద్రియాలకు ఒక హీలింగ్. అది వద్దని తర్వాత వద్దంతే. అటువంటిది నీకు రావాల. అటువంటి నీ ఇస్తరాకులో ఉండి నీ నాలుగు దగ్గర ఉండి కూడా దాన్ని పెట్టుకోకూడదు. అది జయించాలను. ఎవరు జయిస్తారు? కష్టం. అది ఇస్తరాకులో ఉండిన అన్ని వడ్డన ఏమేమి అవుతుందో ప్రతిదాని నువ్వు నాలుకలతో చప్పరిస్తావు. చిక్కి అది ఎట్లా ఉందో ఇది ఏమో ఇది ఎట్లుండో మళ్ళీ దొరకదేమో రేపు పొద్దున మళ్ళీ చేయరేమో అన్నీ చప్పరిస్తావు. అక్కడ ఎప్పుడు దాన్ని ముట్టుకోకూడదు. అది వద్దు అంటే అంతే. ఇంకా అటువంటిది నువ్వు అభ్యాసం ఫస్ట్ నువ్వు వంట దగ్గర అభ్యాసం చేయి, ఆహారం దగ్గర నువ్వు అభ్యాసం చేయి. ఇక కట్టుకున్న గుడ్డల నుంచి నీకు ప్రారంభమవుతుంది. నీకు ఇదే సుఖం కావాలా, ఫ్యానే కావాలా, నాకు కిటికీనే తెరచాలా, ఇవంతా అయితే నువ్వు అక్కడ అడవికి వెళ్ళినా కూడా అదే కావాలనిపిస్తుంది. మళ్ళీ శరీరంలో ఏదైనా ఒక పెద్ద రోగం వచ్చిన తర్వాత ఇంటికి పరిగెత్తుకొని వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. బాగుండదు కదా. సో కాబట్టి మనం ఇక్కడే ఉండి మనం సాధన చేయాల. దీన్నే గృహస్థుల మధ్య నివసిస్తూ కూడా, అంటే కామ ప్రవృత్తిని లేకోకుండా గృహస్థుల మధ్య ఉంటే కామ ప్రవృత్తి ఎక్కువ వస్తూ ఉంటుంది. కామం అంటే కేవలం భార్యాభర్తలు అనుకోవకండి. ఆశ, అన్ని దాండ్ల మీద ఆశ. ఇది ఉంటేనే కావాలి నాకు. అబ్బో పొద్దున నేను చన్నీళ్ళు వస్తే నా స్నానం చేయాల, పొద్దున్నే స్నానం లేకపోతే కుళాయిలో నీళ్లు లేకపోతే అనే అదంతా అది కూడా ఒక కామమే అనిపిస్తుంది. ఒక 2 నిమిషం 10 నిమిషాలు లేట్ అయితే ఏమి. ఇవన్నీ గృహస్థుల మధ్య నివసిస్తూ కూడా, అంటే నీ ఇంట్లోనే నివసిస్తూ కూడా జితేంద్రుడై, మొదట జితేంద్రుడి కావాల. కామక్రోధాలు గెలిచాల, కోపము అహంకారం ఇవన్నీ మాటిమాటికి అప్సెట్ ఇవన్నీ గెలిచాల. శాంత చిత్తుడై ఉండాల, ఎప్పుడు శాంతంగా ఉండాలి. ఎవరు ఏమన్నా శాంతంగా ఉండాలి. ఎవరు ఒకవేళ నిన్ను తుచ్చీకరించినా కూడా నీకు కోపమే రాకూడదు. నీ కడుపులో పుట్టిన పిల్లలు నిన్ను తన్నినా కూడా నీకు కోపం రాకూడదు. నీ చెయ్యి పట్టుకున్నటువంటి ఆ గృహిణి నిన్ను ఒక అవమానం చేసినా కూడా నీకు ఏ విధమైనటువంటి కోపము గృహిణి మీద రాకూడదు, పిల్లల మీద రాకూడదు, మనవాళ్ళ మీద రాకూడదు, డబ్బు మీద వ్యామోహం వెళ్ళిపోవాలా. ఇవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే వానప్రస్థాశ్రమం ఇంతకన్నా ఇంకేముంది నీకు. అట్లీస్ట్ ఒక గూడు ఉంటుంది, గూడులో నువ్వు చేస్తున్నావు. ఒక గుహలాగా అది అనుకో, ఒక గుహ అనుకో. ఏ హిమాలయాలో ఉండేటువంటి ఒక గుహ అనుకో. అది నువ్వు ఎందుకు దీన్ని అర్థం పెడతావు? నువ్వు దాన్నే ఎందుకు చూస్తున్నావు? నువ్వు వీడు అట్లా, ఇది ఇట్లా, వాడితే అది, ఇది ఎందుకు చూస్తున్నావు? నువ్వు దాని మీద ఎందుకు మనసు పోతుంది నీకు? దాన్ని జయించు నువ్వు. అందుకని ఈ గృహంలో ఉండి కూడా కామక్రోధాల్ని జయించిన వాడు నిజమైన మోక్షాన్ని పొందుతాడు. దీర్ఘమైన ఆయువును పొంది కూడా
మనోవికారాలకు లోనై విషయసుఖాలను పొందిన వానప్రస్థుడు తిరిగి పశ్చాత్తాపాన్ని చెంది మళ్ళీ తపస్సు చేయాలి. చూసారు, నేను చెప్పిందంతా దీంట్లో ఉంది. ఇంతవరకు చెప్పిందంతా ఉంది. మళ్ళీ తపస్సు, మళ్ళీ ప్రారంభం చేసుకోవాలి. ఇంతవరకు నువ్వు అభ్యాసం చేసిందంతా నాశనం అయిపోతుంది. ఇంతవరకు నువ్వు సాధన చేసిన మంత్రమంతా నీటిలో హోమం చేసినట్టు అయిపోతుంది. కాకూడదు. ఆ ఎనర్జీని అట్లే పెట్టుకోవాలా అని చెప్తూ, పాపానాం కర్మణాం నిత్యం బిబియాద్యస్తు మానవః సుఖమప్యాచరన్ నిత్యం సోత్యంతం సుఖమేధతే. పాప కర్మలకు నిత్యము భయపడుతూ తన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అత్యంత సుఖమైన మోక్షాన్ని సులభంగా పొందుతాడు. ఈ మంత్రం మర్చిపోకండి. ఓ రాజా, పాపబుద్ధి కలవాడై అధర్మాన్ని ఆచరించేవాడు చేసే పనులు పాపమయాలు, అసత్యాలు అని చెప్పారు. ఇంద్రియ నిగ్రహం లేనివాడి ధనం కూడా పాపమైనది, అసత్యమైనది అని తెలుసుకో. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆ ధనం కూడా అది పాపమైందే. ఇంద్రియ నిగ్రహం ఉండి సంపాదన చేస్తే అది పాపమయం కాదది. కానీ అలా కాకుండా శ్రేష్టమైన వానప్రస్థుడి ధర్మాలను గ్రహించి అనుసరించటమే మంచిది. పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు ధర్మంగా వాళ్ళు ఆ సంపాదన చేసేవాళ్ళు, ధర్మంగా దాన్ని దానం ఇచ్చేవాళ్ళు. మనం అధర్మంగా సంపాదన చేసి దానం ప్రయోజనం ఇంకొకరిని కొట్టి డబ్బు తీసుకొచ్చేసి మనం దానం చేస్తే దాని నుంచి ప్రయోజనం లేదు. మన కష్టార్జితమైనటువంటిది చేయాల. దీన్ని అనుసరించటం మంచిది. అదే సమాధి అంటారు, అదే శ్రేష్టాచరణ అనబడుతుంది అన్నాడు. మంచితనముతో మంచిది నువ్వు శరీరముతో మనస్సుతో సంపాదన చేసినటువంటిది నిజమైనటువంటి ఒక దానమవుతుంది అని అంటూ అష్టకుడు మళ్ళీ అడుగుతున్నాడు, మహారాజా, అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు, ఎవరు పంపారు? నువ్వు యవ్వనంలో ఉన్నావు, పూలమాలను ధరించి ఉన్నావు, అందంగా ఉన్నావు, తేజస్సుతో వెలిగిపోతున్నావు. ఇంద్రలోకి నుంచి వచ్చాడు కదా, ఎక్కడి నుండి వచ్చావు? ఏ దిక్కుకు వెళుతున్నావు? ఈ భూమిలో నీ నివాసం ఎక్కడా అన్నాడు. ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు అడ్రస్ అడుగుతున్నాడు. ఏం చేస్తావు? ఇక్కడ ఉంటావు, ఈ రాత్రికి ఎక్కడ ఉంటావు? మా ఇంట్లో ఉండండి అని చెప్పలే అష్టకుడు, ఇక్కడ ఉండమని చెప్పలే. నువ్వెక్కడుంటావు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు అందంగా ఉన్నావే, అందంగా యవ్వనంగా ఉన్నావే. ఎందుకంటే దేవలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆ యవ్వనం కరిగిపోలే, అట్లే ఉంది. అది కరగదది. ఫ్రిడ్జ్లో పెట్టిన పండులాగా చెడిపోదు. అట్లే స్వర్గం కూడా అటువంటిదే. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పండు ఎక్కడ చెడిపోతుందండి? చెడిపోదు. అట్లా స్వర్గంలో ఫ్రిడ్జ్లో పెట్టిన పండు ఎప్పుడు సరిపోతుంది? అది చెడిపోతుంది అన్నప్పుడు ఆ వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు, వోల్టేజ్ తక్కువ వచ్చినప్పుడు దాంట్లో రుచి చెడిపోయి కొంచెం ఏదో ఒక గాయంలాగా అయిపోతుంది. అప్పుడు మనం తీసి బయట పారేస్తాం. యయాతిగా అయ్యిండేది అదేని ఇప్పుడు. కానీ చాలా అందంగా ఉన్నాడు, తినటానికి కానటువంటి ఒక పండులాగా ఉన్నాడు. యయాతి అంటున్నాడు, అష్టక, పుణ్యక్షయం కారణంగా నేను ఆకాశం నుండి త్రోయబడి క్రింద పడుతున్నాను అహంకారంతో. బ్రహ్మదేవుడి యొక్క లోకపాలకులు నన్ను తొందర పెడుతున్నారు. మీ అనుమతి పొందిన తరువాత భూమి మీద పడతాను. ఇంకా పైనే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, ఇంతలో ఉన్నాడు, అంతే, ఇంతలోనే మాట్లాడుతున్నాడు, కింద పడలేదు. ఇంకా అనుమతితోనే పడతా. ఇప్పుడు మీ అనుమతి నేను తీసుకోవాలా? ఇది నాది కాదు భూమి. ఇప్పుడు తోయబడితే ఇప్పుడు మీరున్నారు, ఇది మీరు అనుభవిస్తున్నారు కాబట్టి నాకు అక్కడ లేదు, ఇక్కడ లేదు. అక్కడ తోయపడ్డారు, ఇక్కడ నాకు పర్మిషన్ లేదు. ఇది ఇంతే ఉంటా, నువ్వు చెప్పకపోతే ఇంతే ఉంటా. నేను పడుతున్నప్పుడు సత్పురుషుల మధ్య పడాలని ఇంద్రుణ్ణి వరం కోరానయ్యా. ఆ వరప్రభావం చేత నీ వంటి సత్పురుషుల సాంగత్యం నాకు లభించింది అన్నాడు. అదిగా ఎట్లా ఉన్నారు? ఒకచోట యజ్ఞం చేస్తున్నారు, ఒకచోట వేదం చదువుతున్నారు, ఒకచోట తపస్సు చేస్తున్నారు, ఒకచోట మంత్రాలు చదువుతుంటూ పిల్లలందరూ మంత్రాలు చదువుతున్నారు, ఇంకొక చోట ధర్మ చర్చలు జరుగుతున్నాయి, ఇంకొక చోట కేవలం భక్తి మార్గంతో భజన అనేటువంటిది కీర్తనా పద్ధతిని చేస్తున్నారు.
ఇంకంతకన్నా ఏముందండి? ఒకచోట అన్నదానం చేస్తున్నారు, ఒకచోట ఆకలి ఉన్నవాళ్ళు అన్నం తింటున్నారు అక్కడ. ఎంత బాగుంది! ఎంత అద్భుతమైనటువంటి సభలో యయాతి పడుతున్నాడు. అది కూడా అదృష్టమే కదా. అక్కడ అహంకారంతో కింద పడ్డాడు, కానీ ఎక్కడో ఒక ఒక కుప్పలో పడలేదు, ఒక 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 దెబ్బలో పడలేదు. ఎక్కడ పడుతున్నాడు? సత్సంగం మధ్యలో పడుతున్నాడు. అప్పుడు అష్టకుడు, ఓ రాజా, పరలోక ధర్మాలు బాగా తెలిసిన వాడిగా నిన్ను నేను భావిస్తున్నాను. అందుచేత నిన్నొక విషయం అడుగుతున్నాను, చెప్పు. ఇంకా అక్కడే నిలబడి అడుగుతున్నాడు పాపం. అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ నాకు లభించే పుణ్యలోకాలు ఉన్నాయా? అలా ఉన్నట్లయితే నా పుణ్యం చేత నువ్వు క్రింద పడకుండా ఉండేదువుగాక అన్నాడు. యయాతి ఆకాశంలో నేను నిలబడి ఇలా అన్నాడు, కింద పడుకోకుండా ఉండు నా పుణ్యంతో అన్నాడు. ఇలా అన్నాడు, యావత్ పృథివ్యాం విహితం గవాశ్వం సహారణ్యైః పశుభిః పర్వతైశ్చ తావల్లోకాదివితే సంస్థితా వై తథా విజానీహి నరేంద్రసింహ. ఈ భూమిపై గోవులు, అశ్వాలు, పర్వతాలలోని పశువులతో పాటు అరణ్యాలు ఉన్నంతకాలం స్వర్గంలో ఆ పుణ్యలోకాలు ఉంటాయి అని నిశ్చయంగా గ్రహించు అన్నాడు. అరణ్యాలు, పర్వతాలు, సముద్రము, గోవులు, ధర్మము ఉండేంతవరకు స్వర్గలోకాలు ఉన్నాయి. అప్పుడు అష్టకుడు, రాజా, నాకు లభించే పుణ్యలోకాలన్నీ నీకే ఇచ్చేస్తున్నాను. వాటి ప్రభావం చేత నువ్వు క్రింద పడకుండా ఉండేదువుగాక. మోహాన్ని విడిచి అంతరిక్షంలో గాని స్వర్గంలో గాని ఉన్న ఆ లోకాలను తొందరగా పొందు అన్నాడు. నా పుణ్యమంతా నీకు ఇచ్చేస్తున్నాను. రాజా, తాత కదా, మనవుడు చేస్తున్నాడు చూడండి. తాత, ఆయన చక్రవర్తి కదా, అందుకని రాజా అని సంబోధన చేస్తున్నాడు. ఏ తాతాజీ అనవసరం కదా అనలేదు, రాజా. అప్పుడు యయాతి, వేదవేత్తలైన బ్రాహ్మణులే దానాన్ని స్వీకరిస్తారు, వారికే అర్హత ఉంది. నా వంటి క్షత్రియుడు ఎప్పుడూ ప్రతిగ్రహం చేయడు. పూర్వం నేను కూడా దాన విధి ప్రకారం ఎప్పుడూ బ్రాహ్మణులకు దానం చేశాను. నేను బ్రాహ్మణుడిని కాను, క్షత్రియుడిని. ధాన్యంతో యాచన చేసి ఎప్పుడూ జీవించరాదు. యాచన అనేది బ్రాహ్మణుడికి పత్ని వంటిది కనుక బ్రాహ్మణులకు మాత్రమే యాచన చేసే అధికారం ఉంది. నేను ఎప్పుడూ చేయని పనిని ఇప్పుడు ఎలా చేస్తాను అన్నాడు. మహారాజా, రాజా అంటున్నాడు. పైగా రాజా అంటూ నా పుణ్యాన్నంతా తీసుకుంటే నేను తీసుకోని ఎందుకు తీసుకుంటా? నేను క్షత్రియుడిని, నేను నాకు యాచన కోసం రాలేదు ఇక్కడ. నేను ఉండినప్పుడు ఇట్లనే చేశాను. అదిగాక నేను క్షత్రియుణ్ణి, నేను బ్రాహ్మణుని కాదు. బ్రాహ్మణుడు తీసుకుంటున్నాడంటే ఆ యాచన అనేది బ్రాహ్మణుడికి ఒక పత్నిలాగా, వెనకల ఉండేటువంటి ఒక పెండ్లాంలాగా. యాచన చేసేటువంటి అధికారము, భిక్ష అనేటువంటి అధికారం ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది, కానీ మిగతా వాళ్ళకు లేదు. యాచన అనేటువంటిది అంటే మంచి యాచన. యాచనలో దండిగున్నాయి, మీకు తర్వాత వస్తుంది, మీకు ఇందులోనే వస్తుంది. అందుకని నేను యాచించలేదు నిన్ను. ఇలా అష్టక యయాతుల సంవాదాన్ని విని అక్కడే ఉన్నటువంటి ప్రతర్ధనుడనేటువంటి అష్టకుడి సోదరుడు యయాతితో ఇలా అన్నాడు. పక్కలోనే ఉండినటువంటి సోదరుడు, మహారాజా, నా పేరు ప్రతర్ధనుడు. పరలోక ధర్మం తెలిసిన వాడిగా నిన్ను నేను భావిస్తున్నాను. అంతరిక్షంలో కానీ స్వర్గంలో కానీ నాకు లభించే లోకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు అన్నాడు. నేను ఇంకొక ప్రశ్న అడిగాడు. ఇప్పుడే ఈ తాపత్రయంలో ఉంటే అష్టకుడిచ్చిన దానం తీసుకోకుండా నిలిచిపోయాడు. కింద రావటానికి పర్మిషన్ లేకుండా, పైకి వెళ్ళటానికి పోకోకుండా, అక్కడ పర్మిషన్ లేకుండా యయాతి మధ్యలోనే నిలిచిపోయి సంవాదన జరుగుతుంటే ఈయన ఇంకొక ప్రశ్న వేశాడు మధ్యలో. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనుకున్నారు అందరూ అక్కడ పాపం. అప్పుడు యయాతి,
ఓ ప్రతర్ధన, నీకైతే అనేక లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకంలోనూ నువ్వు 7 రోజులు చొప్పున ఉన్నా ఆ లోకాలకు అంతం ఉండదు. అన్ని లోకాలు ఉన్నాయట. నారాయణ నారాయణ. అవన్నీ అమృతాన్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. అవి తేజస్సుతో నిండి ఉన్నాయి. ఆ లోకాల్లో శోకం ఉండదు. అటువంటి లోకాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి నాయన అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.